నమస్తే. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 812వ వినిపించే కథ వికే 812 శ్రీ ఆకెళ్ల శివప్రసాద్ గారి కథ వసుధైక్యం. రచయిత శ్రీ ఆకెళ్ల శివప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను. వారు హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 200కు పైగా కథలు, 5 నవలలు, 30 నాటికలు, 4 నాటకాలు వారి కలం నుండి జాలువారాయి. 1000కు పైగా టీవీ ఎపిసోడ్స్కు రచన చేశారు. 15 గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించారు. సినీ రచయితగా ఆ నలుగురు, కరెంట్, ఆశల పల్లకి, హోరా హోరీ, బాయ్ మీట్స్ గర్ల్, రంగమార్తాండ, కన్నప్ప చిత్రాలకు సంభాషణలు అందించారు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి స్మారక రచనల పోటీలో వీరి నాటకం నరవాహనం ఉత్తమ రచనగా ఎన్నికవటమే కాక ఎన్నో పరిషత్తు పోటీలలో బహుమతులు అందుకుంది. అంతేకాక ఈ నాటకం 100 నాటకాల సంపుటిలో స్థానం సంపాదించుకుంది. వీరి మరో రచన సూది దారం నాటికకు మొదటిసారి నంది అవార్డు వచ్చింది. వీరి బైపాస్ నాటికకు తెలుగు కళా సమితి కువైట్ వారి ప్రథమ బహుమతితో పాటు నంది అవార్డు కూడా అందుకున్నారు. అపురూపం పిల్లల నాటికకు కువైట్ తెలుగు కళా సమితి అవార్డుతో పాటు నంది అవార్డు వచ్చింది. అలాగే ఆకాశవాణిలో సృజన ప్రయోగాత్మక రూపకానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, విశ్వగురు గంగిరెద్దు రచనలకి ద్వితీయ బహుమతి, కాలం పట్టాభిషేకం రచనలకి ఆకాశవాణి జాతీయ పురస్కారాలలో ప్రథమ బహుమతులు లభించాయి. 2022కి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, 2023లో శ్రీ కందుకూరి వీరేశలింగం గారి జాతీయ సాహితీ పురస్కారం వారు అందుకున్నారు. కిటికీలోంచి వాన, మౌన భాష్యం కథల సంపుటాలు, 4 బాల సాహిత్యం పుస్తకాలు, 15 అనువాద పుస్తకాలు ఇప్పటి వరకు అక్షరాకృతి పొందాయి. వారి ఈనాటి కథ వసుధైక్యం 1995 జనవరి 20 నాటి స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. వారి కథా సంకలనం కిటికీలోంచి వానలో చోటు చేసుకుంది. ఇక కథలోకి ప్రవేశిస్తాను. ఆంధ్ర స్పెషల్ అన్న బోర్డు చూసి ఉత్సాహంగా లోపలికి వెళ్ళినంతసేపు పట్టలేదు వెనక్కి తిరిగి రావడానికి. బాబాయ్ బలవంతంగా ఆముదం తాగినట్టు వికారంగా మొహం పెట్టి ఛ గడ్డి తిన్నట్టుగా ఉంది అని ఒక్క ముక్కలో తేల్చేసి, అసలు ఆంధ్ర స్పెషల్ అంటే ఇదేనా? కమ్మటి ఆవకాయ, నోరూరించే గోంగూర పచ్చడి, బ్రహ్మాండమైన కందిపొడి, చూడగానే లోటలొచ్చే పులిహోర, ఇవేమీ లేని భోజనం అసలు ఆంధ్ర స్పెషలే కాదు అని నొక్కి వక్కాణించి, ఆంధ్రదేశంలో ఆవకాయ ప్రాధాన్యత, గోంగూర పచ్చడి పుట్టుపూర్వ గోత్రాలు, పులిహోర బ్యాక్గ్రౌండు వగైరాలు గడగడా చెప్పుకుని పోయి, ఇంత నగరం ఉందనే కానీ చెయ్యి తిరిగిన వంటవాడే లేడు అని డిక్లరేషన్ ఇచ్చేసి, నా చిన్నప్పుడు మా ఊళ్ళో అంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాడు 70ఓసారి. అప్పటికే ఈ మహానగరంలో సగం పైగా తిరిగేశాం. ఎక్కడ ఆంధ్ర స్పెషల్ అని బోర్డు కనిపించినా వదల్లేదు సంపూర్ణ ఆంధ్ర భోజనం కోసం. బాబాయ్ రాక చాలా రోజులకి ఈ ఊరు వచ్చాడు తన కంపెనీ పని మీద. వస్తూనే కంపెనీ పని చూసుకుని నన్ను చూసిపోదామని ఆఫీస్కి వచ్చి, కుశల ప్రశ్నల కన్నా ముందు మంచి ఆకలిగా ఉందిరా, కడుపులో ఎలకలు మారతాన్ చేస్తున్నాయి, వెంటనే ఫుడ్ కొట్టాలి అని ఆంధ్ర భోజనం కావాలి అన్నాడు. మా ఆఫీస్ క్యాంటీన్ వాడు ఆంధ్రుడే. ఇద్దరం క్యాంటీన్ వైపు కదిలాం. ఛీ, ఇది మరీ పచ్చంకూళ్ళ ఉంది, దీన్ని ఆంధ్ర ఫుడ్ అనడం ఏమిటి నా బోందా అని, ఇలాంటి కూడు తిని ఎలా బతకగలుగుతున్నావో అనే అనుమానం వ్యక్తం చేశాడు. బాబాయ్ నేను ఎలా బతుకుతున్నాను అనే భారీ అనుమానం వెలిబుచ్చేసరికి చిటికెడు కోపం వచ్చి, ఇక్కడ ఇంకా పర్వాలేదు కానీ ఢిల్లీలో ఏ ఆంధ్ర స్పెషల్ దొరుకుతుంది బాబాయ్ అని అడిగాను. అక్కడ మీ పిన్ని వంటోయ్, ఆవిడ గారు ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆంధ్ర టచ్ ఉంటుంది వంటలో అని. కందిపొడే ఉంటే పప్పు ఎందుకు అన్నట్టు ఢిల్లీలోనే దొరికితే ఈ ఆంధ్ర వచ్చినప్పుడల్లా ఎగబడి తినడం ఎందుకు అని. కోతి వెధవల, సారీ 1 కోతి కాదు, శతమర్కటం అంటే 100 కోతుల పెట్టుగా
ఇలా తిరక్కపోతే ఓ ఆంధ్రా పిల్లని పెళ్లి చేసుకోవచ్చుగా. అన్నం వగేరాలు ఎలా ఉన్నా ఆంధ్రా స్పెషల్స్ వచ్చిన పిల్లని చేసుకో అని నా బ్రహ్మచర్యం మీద కామెంట్ ఒకటి పాస్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చక్రాన్ని తిప్పాడు. మా బాబాయ్ గారి చిన్నతనంలో, చిన్నతనం అంటే మరీ ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు కాదు, ఈయన గారు కాలేజీ రోజుల్లో, పెళ్లికి ముందు వయసంతా చిన్నతనమేనని బాబాయ్ నమ్మకం. మా తాతయ్య గారి ఊళ్ళో సుబ్బమ్మ అనే ఓ వంటల శాస్త్రవేత్త ఉండేదిట. వంట మనిషి అంటే తప్పుట, వంట పని సశాస్త్రీయంగా చేయగలదు కనుక వంట సైంటిస్ట్ అంటాడు. ఆ సుబ్బమ్మ గారి చేయి పడితే ప్రతి వంటకము అమృతమయ్యేదిట. ఇలా అంటున్నానని కాదు కానీ కందిపొడి చేస్తే ఎంత కలుపుకు తినేవాణ్ణో నాకే తెలిసేది కాదురా. మహత్తరంగా చేసేది. ఇహ గోంగూర పచ్చడి చేస్తే సరే సరి, ఒక ఉప్పు కణిక ఇటుగాని అటుగాని పడేది కాదు. ఇంగువ నూనెతో చేసిన పచ్చడి కలుపుతుంటే వారెవ్వా చాలా గొప్పగా ఉండేది. ఆ చేతుల్లో ఏముందో కానీ పులిహోర చేస్తే ఇట్టే అయిపోయేది. ఒక పులిహోర అనే ముందరే గుత్తి వంకాయ కూర, మాగాయ పెరుగు పచ్చడి, మెంతి మజ్జిగ, గారెలు, బూరెలు, పనసపొట్టు కూర, అరటికాయ ఉప్మా కూర ఒకటనే ఉంది. ఏది చేసినా అద్భుతంగా వండేది. ఇంతెందుకు, ఊళ్ళో ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడికి సుబ్బమ్మ చేయి పడాల్సిందే ఎవరింట్లో అయినా. అవునరా, ఎన్ని వేలు సంపాదించినా కలగని తృప్తి కడుపు నిండా భోజనం చేస్తే దొరుకుతుంది అన్నాడు చెప్పిన కథే చెప్పుకొస్తున్న హరికథకుటుల సుబ్బమ్మ గారి వంటల గురించి విరామాలు లేకుండా చెప్తుంటే నాకు విసుగొచ్చి, అంత ఇష్టమైన వాడివి హాయిగా ఆవిడ్నే పెళ్లి చేసుకోవాల్సింది అన్నాను. నా మాటలకి బాబాయ్ కించెత్తు బాధపడుతున్నట్టు మొహం పెట్టి, నువ్వన్నట్టే పెళ్లి చేసుకుందాం అనుకుందారా, కానీ అప్పటికే ఆమెకి పెళ్ళి అయింది అన్నాడు. ఇంకా ఆ ఊళ్ళోనే ఉంటోందా? ఏమీ అడగకపోతే బాగోదని అడిగాను. ఏమోరా, నాకు తెలియదు. నేను కాలేజీలో ఉన్నప్పుడే తాతయ్యకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత నా పెళ్ళికి వంట చేయడానికి మా ఊరు వచ్చినప్పుడు చూసిందే చూడడం. అప్పటికే ఆమె భర్త కాలం చేశాడు. 3-4 పిల్లలు పాపం అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. నాకు ఏమాత్రం పరిచయం లేకపోయినా ఎందుకో గుండెలో కలుక్కుమంది. జీవితంలో ఎదురైన కొందరు ఎంత కాలమైనా గుర్తుండిపోతారు. ఎందుకో చిత్రంగా గుండెకి మరీ దగ్గరగా వస్తారు. సుబ్బమ్మ మీద నాకు జాలి ఉందో ప్రేమ ఉందో చెప్పలేను. రోజు భోజనం చేస్తున్నప్పుడు లీలగా గుర్తుకు వస్తుంది. ఎవరో అన్నారు తర్వాత సుబ్బమ్మ పిల్లల్ని తీసుకుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిందని అని కాసేపు మౌనంగా ఉండి, ఎక్కడుందో ఏమో గత స్మృతుల్లోకి వెళ్ళిపోయినట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నా మీద ఆంధ్రా స్పెషల్ భోజనం అని పడకుండా బాబాయ్ గత స్మృతుల్లో ఉండటమే మంచిది అనిపించింది. అప్పటిదాకా నా గురించి ఎప్పుడూ ఎవరిని అడగకపోయినా బాబాయ్ కోసం ఆఫీసులో ఎంక్వైరీ చేస్తున్నాను. ఆంధ్రా భోజనం కోసం విత్ స్పెషల్ రెఫరెన్స్ టు కందిపొడి, ఆవకాయ, గోంగూర పచ్చడి అండ్ పులిహోర. కోలీగ్స్ అంటున్నారు, ఏంట్రోయ్ మీ బాబాయ్ ఆంధ్రా వంటల మీద రీసెర్చ్ చేస్తున్నాడా అని. ఇప్పటికే చాలా మెస్సులు తిరిగాం. కొన్ని మెస్సుల్లో భోజనం పెట్టిన కంచం చూసిన వెంటనే అష్టవంకర్లు తిరిగి, వీడికి అసలు మామూలు వంటే రాదు, ఇక ఆంధ్రా స్పెషల్ ఏమిటి అని విసుకునేవాడు. ఓ మెస్సు దగ్గర అలాంటి మాటలే కాస్త తీవ్ర స్థాయిలో అనేసరికి మెస్సువాడు బాబాయి చొక్కా పట్టుకున్నారు. అసలు నీకు తినడం వచ్చా అని వాడంటే, నీకు వండటం వచ్చా అని బాబాయ్. వీళ్ళిద్దరూ బీభత్సంగా అరుచుకుంటుంటే అరగంట సేపు బాక్సింగ్ బరిలో రిఫరీలా అయిపోయి ఇద్దరిని విడదీసేసరికి తల ప్రాణం అరికాలుకు వచ్చింది. బాబాయ్ ఆ రాత్రంతా వాణ్ణి తిడుతూనే ఉన్నాడు. వీణ్ణసలు ఎవర్రా ఆంధ్రా స్పెషల్ అని బోర్డు పెట్టమంది అని అందుకొని సుబ్బమ్మ గారి వంట గురించి చెప్పుకుపోయాడు. సుబ్బమ్మ గారి వంట గురించి చెప్తూనే ఉన్నట్టుండి ఎమోషనల్ అయిపోయి తాత్వికంగా నవ్వి, అయినా మనం వెతుకుతున్నది తినడానికి ఇంత తిండి కాదురా, మనిషి మీద మనిషికున్న నమ్మకం. ఆంధ్రా స్పెషల్ అని బోర్డు పెట్టాడంటే హాయిగా భోజనం చేద్దామని వెళ్ళడం, నిరాశగా తిరిగి రావటం అంటే అలా ఆ బోర్డు పెట్టి నమ్మించి మోసం చేస్తున్నట్టు కదా. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు అన్నాత్ భవంతి భూతాని అంటే సర్వభూత జాలానికి అన్నమే ఆధారస్థానమని గ్రహించరు.
ఆ అన్నంలోనే రుచి లేకపోవడం, కల్తీ, ఛ యాంత్రికమైపోతున్న జీవితాల్లో నమ్మకాలు, ప్రేమలు, మమకారాలు అన్నీ పోతున్నాయి. అందుకే రాగద్వేషాలు ప్రపంచాన్ని పాలిస్తున్నాయి అన్నాడు విచారంగా. ఓ ఉదయం ఆఫీసులో, నీకో గుడ్ న్యూస్ రా శంకరం అంటూ వచ్చాడు మా కొలీగ్ దివాకర్. ఏమిట్రా ఉత్సాహంగా అడిగాను. నీ ప్రయత్నంలో నా వంతు సహాయం చేద్దామని అని నవ్వేసి, శంకరమఠం దగ్గర ఓ ఆంధ్రా మెస్ ముందుట మీ బాబాయ్ గారు ఎలాగో రేపు వెళ్తున్నారని చెప్పావుగా, ఈరోజు ఆ మెస్కి వెళ్ళకూడదు అన్నాడు దివాకర్. ఆ ఏరియాలో ఉన్న మెస్సులన్నీ ఎప్పుడో తిరిగేశాంరా నిరాశగా అన్నాడు. అలా డల్ అయిపోకురా, మీరు చూసిన మెస్సులన్నిటికీ బోర్డులున్నాయా అడిగాడు. ఉన్నాయి అన్నాను. ఈ మెస్సుకి బోర్డు గట్రా ఏమీ ఉండవు అంటూ కొండ గుర్తులు చెప్పి అడ్రస్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా తిరిగాం, బాబాయ్ ఊరు వెళ్లేలోపు తృప్తిగా భోజనం పెట్టించగలిగితే అంతకన్నా కావలసిందే ఉంది. ఆ సాయంత్రమే శంకరమఠం వైపు కదిలాం. అప్పటికే తిరిగి తిరిగి విసుగెత్తుపోయిన బాబాయ్, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలేరా అని మొదట అన్నా, నాకు ఏమాత్రం తెలియకపోయినా ఆ మెస్సు గురించి పొగిడేసరికి తప్పదన్నట్టు కదిలాడు. దివాకర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్ళి ఈజీగానే మెస్ని పట్టుకోగలిగాం. మేడ మీద మెస్. మెట్లెక్కుతూ ఆయాసపడుతూ రొప్పుతూ బాబాయ్ అన్నాడు, ఏమిటో జిహ్వ చాపల్యం చంపుకోలేక ఎన్నేసి మెస్సులు తిరగటమే కానీ ఫలితం కనిపించడం లేదు అని. మేడ మీదకు చేరుకునేసరికి ఓ బ్యాచ్ భోజనం చేస్తున్నారు, నలుగురు వడ్డిస్తున్నారు. విస్తట్లో వేసింది వేసినట్టుగా ఆనందంగా తింటున్న వాళ్ళని చూసేసరికి కాస్త ధైర్యం వచ్చింది. పదార్థాల వాసనలు ముక్కుపుటాలు తాకుతున్నాయి. ఎంత ఆపుకుందామనుకున్నా లొట్టలాగడం లేదు. బాబాయ్ సంగతి సరే సరి. వాస్కోడిగామా ఇండియా కనుక్కున్నప్పుడు పొందినంత ఆనందం ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించింది. మొత్తానికి సరైన చోటుకే వచ్చినట్టున్నాన్రా అన్నాడు బాబాయ్. మేం వెళ్ళేసరికి భోజనం చేస్తున్న బ్యాచ్ అయిన వెంటనే ఆలస్యం చేస్తే మళ్ళీ సీట్లు దొరకవన్నంత వేగంగా జనం కూర్చుంటుంటే మేము వేగంగా ఓ వరుసలో సర్దుకున్నాం. అరిటాకులు వేశారు. మొదట టమాటా పప్పు, తర్వాత వంకాయ కూర, ఆ పైన గిన్నెలోంచే గుప్పుమంటున్న గోంగూర పచ్చడి. అన్నం వచ్చేంత వరకు ఆగలేక బాబాయి చిన్నపిల్లాడిలాగా గోంగూర పచ్చడిని కాస్త చేతిలోకి అందుకుని లటుక్కున నోట్లో వేసుకుని, అబ్బా అమృతంలా ఉందిరా, ఉత్త పచ్చడి లాగించేయచ్చు అన్నాడు మరి కాస్త గోంగూర పచ్చడి నోట్లో పడేసుకుంటూ. గోంగూర పచ్చడి వడ్డిస్తున్న కుర్రాన్ని పిలిచి మరోసారి వేయించుకునేసరికి అన్నం వచ్చింది. పప్పు పూర్తి చేస్తుండగా, కందిపొడి ఇలా తీసుకురా అన్నాడు. క్షణం ఆలస్యమైనా భరించలేనట్టు ఆ కుర్రవాడి కందిపొడి వేస్తుంటే, నువ్వు పప్పు నూనె ఉందా అడిగాడు. ఉంది సార్, ఇప్పుడే తెస్తాను అన్నాడు నాకు కూడా కందిపొడి వేస్తూ. ఫ్రెష్గా ఉందా అనుమానంగా అడిగాడు. ఇవాళ్లే సామర్లకోట నుండి వచ్చింది సార్ అని లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత గిన్నెలోంచి నూనె వేస్తుంటే వాసన గుప్పుమంది. దండిగా వేయరా బాబు, నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతాను అంటుంది కందిపొడి అన్నంలో పొడి కలుపుకుంటూ అన్నాడు బాబాయ్. కందిపొడి మీద రీసెర్చ్ చేస్తుంటే ఆవకాయ తీసుకువచ్చాడు ఇంకో కుర్రాడు. ఇలా నూనె కారుతూ నిగనిగలాడుతూ ఉండాలి ఆవకాయ అంటే అని. జన్మ తరించిందిరా అంటూ ఉత్సాహంగా కలిపాడు. తరువాత సాంబారు వచ్చింది. అప్పటికే కందిపొడిని, ఆవకాయని, గోంగూర పచ్చడిని ఓవర్గా లాగించిన బాబాయ్, ఆ ఊరికి వచ్చిన వెంటనే తెలుసుంటే ఇక్కడే మకాం పెట్టేసేవాళ్ళం అని శరీరాన్ని కాస్త సర్దుకుని సాంబారు కూడా కానిచ్చి, మజ్జిగలో దబ్బాకు ఊరబెడితే ఆ టేస్టే వేరురా అంటూ దబ్బాకు మజ్జిగని కలుపుకోవటమే కాకుండా 2 గ్లాసుల మజ్జిగ గడగడా తాగేసి భోజన కార్యక్రమం ముగించి, ఇక ఈ శరీరాన్ని వెంటనే కదల్చడం కష్టంరా, ఇక్కడే ఓ గంట నడుము వాలిస్తే బాగుంటుంది అన్నాడు. అనడమే కాదు, డబ్బులు తీసుకోవడానికి వచ్చిన అబ్బాయితో, ఒరే ఓ చాపుంటే ఇలా పడై కాసేపు భుక్తాయాసం తీర్చుకుని కదులుతాం అన్నాడు. ఆ కుర్రాడు మెల్లగా నవ్వి లోపలికెళ్ళి ఓ దిండు చాప తెచ్చి ఇచ్చాడు. మేడ మీద చల్లగా గాలి వీస్తోంది. గుండ్రటి అప్పడంలా శుక్లపక్ష చంద్రుడు. లీలగా వీస్తున్న గాలి కెరటాల తాకిడికి అసలే కడుపు నిండా తృప్తిగా భోజనం చేశామేమో, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఒరే బాబు, కాస్త నీళ్ళందుకో
అలవాటైన కుర్రాన్ని పిలిచి నీళ్లు తాగాడు. అరగంట బుల్లి కునుకు లాగాక, మరి కదులుదామా బాబాయ్ అడిగాను. కంగారే ఉందరా, ఇంటికి వెళ్ళినా పడుకోవటమేగా అని గట్టిగా ఆవలించి ఇందాక నీళ్ళిచ్చిన అబ్బాయిని పిలిచి, ఏ ఊర్రా మీది అని మొదలుపెట్టి వాళ్ళ పుట్టుపూర్వ గోత్రాలు ఆరా తీయటం మొదలెట్టాడు. చల్లగాలికి కళ్ళు మూసుకుపోతున్నాయి. వాళ్ళ మాటలు వినిపించడం లేదు. ఒరే శంకరం అని బాబాయ్ అరిచి లేపేంత వరకు మెలకువ రాలేదు. నన్ను అని నువ్వు కొనుక్కు తీసావేమిటి అని నవ్వి, పద పద మా సుబ్బమ్మని చూసొద్దాం హడావిడిగా అన్నాడు బాబాయ్. అర్థం కానట్టు చూశాను. ఇది ఎవరి మెస్సో కాదురా, సుబ్బమ్మ పిల్లలదిట అంటూ రెఫరెన్స్ ఇచ్చి ఆ ఇంటి వెనక ఉండే వీధిలోకి వెళ్తున్నట్టు చెప్పాడు. కుర్రాన్ని వివరాలు అడిగితే బాబాయ్ వాళ్ళ ఊరిని చెప్పాట. అక్కడే ఉన్న కుర్రాడి తండ్రిని పిలిచి వివరాలు కనుక్కున్నట్ట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీ అమ్మగారు సుబ్బమ్మేనా అని అడిగట్ట. వాళ్ళు ఆవిడే అన్నారట. వెనక వీధికు చేరుకునేలోపు చెప్పాడు బాబాయ్. లోపలి భాగంలో ఉంది ఇల్లు. ముందర చిన్న దొడ్డి. మాతో వచ్చిన కుర్రాడు లోపలికి పరిగెడుతూ, నాయనమ్మా నీకోసం ఎవరో వచ్చారు అని అరిచాడు. మేమిద్దరం బయటే నిలబడ్డాం. ఎవరు అన్న కంఠం వినిపించి కంఠం వెనకే ఓ ముసలావిడ వచ్చింది. ఆవిడ్ని చూసి బాబాయ్ గుర్తుపట్టి ఆనందంగా, నేనండి, కొత్తపేట దగ్గరున్నా అంటూ ఊరి పేరు చెప్పి తన గురించి చెప్పాడు. ఆవిడ బాబాయ్ వైపు పరీక్షగా చూసి, మీరు సాంబయ్య గారి అని అంటుంటే, అబ్బాయినేనండి అని అందించాడు. లోపలికి రానిస్తారా ఇకనైనా నవ్వుతూ అన్నాడు. రండి రండి, వెంటనే గుర్తుపట్టలేకపోయాను, క్షమించండి అందామె. ఇద్దరం లోపలికి అడుగు వేశాం. బాబాయి సుబ్బమ్మ గారు జ్ఞాపకాలు నెమరు వేసుకోవటంలో మునిగిపోయారు. హోటల్లో పాత రోజుల్ని, ఆనాటి మనుషుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వంటలే జీవనోపాధిగా పెట్టుకున్న సాఫీగానే సాగిపోతుందట జీవితం. 4 ఏళ్ల క్రితమే ఈ ఊరు వచ్చారట. ఏదో భగవంతుడి దయ వల్ల పిల్లలు అందుకున్నారు అంది ఆవిడ ఆనందంగా. ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు క్యాజువల్గా అడిగాడు బాబాయ్. మీకు తెలియందే ఉంది, ఈ గడ్డు రోజుల్లో ఉద్యోగాలు రావటం ఎంత కష్టంగా ఉందో. ఏదో పిల్లల్ని పెంచగలిగానే కానీ పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. వాళ్ళకి నాకు తెలుసున్న విద్య నేర్పించాను. అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. ఇక్కడున్న మెస్సు వాళ్ళే నడుపుతున్నారు. ఏ లోటు లేకుండా సాగిపోతోంది జీవితం. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లతో అంది తృప్తిగా సుబ్బమ్మ. హాయిగా జీవిక సాగించడానికి ఏ వృత్తి అయితేనే, ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు వంట చేస్తున్నా మాలాంటి వాళ్ళకి అమృతాన్ని అందిస్తున్నారు అన్నాడు బాబాయ్. అమృతం అన్న మాటలో ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అన్నీ ధ్వనించాయి. ఇంతలో సుబ్బమ్మ గారి అబ్బాయిలు వచ్చారు. వాళ్ళని పరిచయం చేసింది ఆవిడ. వాళ్ళ అబ్బాయి ఈ మధ్య క్యాటరింగ్ సర్వీసు ప్రారంభించినట్టు చెప్పాడు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. రుచికరమైన ఆంధ్రా స్పెషల్ భోజనమే కాక ఆత్మీయంగా పలకరించే వాళ్ళు దొరికారు అన్నాను ఆనందంగా. రుచి పదార్థాలలోనే కాదండి, భుజించే వాళ్ళ మనసులో కూడా ఉంటుంది అని నవ్వాడు సుబ్బమ్మ గారి అబ్బాయి. మీరెన్నైనా చెప్పండి, బాబాయ్ ఆంధ్రా స్పెషల్ అని కలవరిస్తుంటే ఏమిటో అనుకున్నా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది అన్నాడు మళ్ళీ అతనే. ఏమిటది ఆసక్తిగా అడిగాను. ఎంతో దూరం నుండి శ్రమ తీసుకుని మా దగ్గరికి వచ్చి ఆత్మీయతను అందించారు. అంతకన్నా రుచికరమైనదేదీ లేదు ఈ లోకంలో అని అన్నాడు. ఈ ప్రపంచమంతా ఒకే ఆకాశం కింద ఉన్నట్టు ఈ మనుషులు ఆత్మీయత గొడుగు కింద తలదాచుకుంటున్నారు. అవునండి, ఈ బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఇవన్నీ ప్రపంచమనే అందమైన విశాలమైన అరిటాకులో వడ్డించిన రుచికరమైన పదార్థాలు. అపురూపమైన ఈ పదార్థాలు ఆస్వాదించే అమూల్యమైన అవకాశమే ఈ మానవ జన్మ. తృప్తిగా, మనస్ఫూర్తిగా వాటిని ఆరగించడమే మన కర్తవ్యం అన్నాడు ఆనందంగా. వసుధైక కుటుంబం అని నవ్వేశాడు ఆనందంగా, తృప్తిగా బాబాయి. 812వ వినిపించే కథ వీకే 812 శ్రీ ఆకళ్ళ శివప్రసాద్ గారి కథ వసుధైక్యం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి.
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.